ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితాను రిలీజ్ చేసింది. టీడీపీ జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల నియామకం చేపట్టింది. ఇక పేర్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు 25 జిల్లాలకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పేర్లను కూడా ప్రకటించేశారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీలకు 8 స్థానాలు, ఇక మైనార్టీకి 1 స్థానం, ఓసీకి 11, ఎస్సీకి 4, ఎస్టీకి 1 కూడా ఈ జిల్లా అధ్యక్షులుగానైతే బాధ్యతలు దక్కాయి. అధ్యక్షులుగా నర్సాపురం నుంచి అయితే మంతెన రామరాజు, రాజంపేట నుంచి సుగవాసి ప్రసాద్ బాబు, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, హిందూపురం నుంచి ఎంఎస్ రాజు నియామకం జరిగింది. ఇక ఈ విధంగా కూడా మొత్తం కూడా పేర్లనైతే ప్రకటించింది. 25 లోక్సభ నియోజకవర్గాలకు కూడా టీడీపీ అధ్యక్షులతో పాటు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల పేర్ల ప్రకటన జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్, మొత్తం కూడా అధికారికంగా కూడా పేర్లన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో జిల్లా అధ్యక్షుల జాబితా రిలీజ్ చేయడంలో దాదాపుగా 2-3 నెలలుగా కసరత్తు చేస్తూ జిల్లా అధ్యక్షులను అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసినటువంటి అయితే చోట్ల కాంట్రవర్షియల్ ఇష్యూ ఉన్నటువంటి నేపథ్యం అక్కడ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగానే ప్రధాన నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో కూడా జిల్లా అధ్యక్షులు అదేవిధంగానే ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లా అదేవిధంగానే అనంతపురం జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి పేర్లను ప్రకటించారు. అయితే అనేక రోజులుగా ఇక్కడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు అదేవిధంగానే సీనియర్ నేతలు ఎవరిని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తే మొత్తం పైన అందరినీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అనేక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంతేకాకుండా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోయేటువంటి పరిస్థితులు ఒకవైపు అదే మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా పంచాయతీలకు సంబంధించినటువంటి అదేవిధంగా జిల్లా పరిషత్ ఇలా ఎన్నికలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వీటన్నింటినీ అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పించేందుకు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలను కోఆర్డినేట్ చేసుకుంటూ రానున్న ఎన్నికలు కూడా క్యాడర్ను కూడా సమాయత్తం చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నేతలు ఎవరు అనేటువంటి వివిధ కోణాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలించినటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం పైన 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శికి సంబంధించినటువంటి పేర్లను కూడా అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా విప్పు విధంగానే రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది అనేటువంటి విధంగా అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి సందర్భంలో కాలువ శ్రీనివాసులు జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఏమాత్రం సుముఖత చూపినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అటు సత్యసాయి జిల్లాలోనూ అదేవిధంగానే అనంతపురం జిల్లాలో విషయానికి చూస్తే ఇక్కడ సామాజిక వర్గాల కోణంలో చూస్తే ప్రధానంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు అనంతపురం జిల్లాలో ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పుల్ల నాగరాజును జిల్లా అధ్యక్షుడిగా కూడా అధిష్టానం ప్రకటించింది. అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిని అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రకటించారు. ఇక సత్యసాయి జిల్లా విషయానికి వస్తే మడకశిర నియోజకవర్గానికి సంబంధించి మడకశిర నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగానే టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజును సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది సత్యసాయి జిల్లాలోనూ అదేవిధంగానే అనంతపురం జిల్లాలోనూ అధ్యక్ష స్థానం కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో గడ్డ సుబ్బు చాలా సీనియర్ నాయకుడు. ఆయన కూడా జిల్లా అధ్యక్ష స్థానాన్ని ఆశించినప్పటికీ సమీకరణాల్లో భాగంగా బీసీలకు ఇవ్వాలనేటువంటి తలంపుతో పార్టీ ఇటు ప్రధానంగా బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పూల నాగరాజుకు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. అదేవిధంగానే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీధర్ చౌదరిని ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా వేశారు. అదేవిధంగానే సత్యసాయి జిల్లాకు వస్తే దళిత సామాజిక వర్గం కింద ఎస్సీ సామాజిక వర్గాల నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో 5-6 మందిని
ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విధంగా కూడా వాళ్లకు స్థానం కేటాయించినటువంటి విధంగా కూడా పార్టీ ఆలోచించిన నేపథ్యంలోనే సత్యసాయి జిల్లాకు ఎంఎస్ రాజుని అధ్యక్షుడిగా ప్రకటించారు. అదే విధంగానే హనుమప్పను జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యసాయి జిల్లాకు ప్రకటించినటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో అక్కడ బీసీ నేత మరొక గుండుమల్ల తిప్పేస్వామి కూడా జిల్లా అధ్యక్ష స్థానాన్ని ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎంఎస్ రాజుకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన తెలుస్తుంది. దీంతో ఎంఎస్ రాజు ఏకంగా 3 స్థానాలను ఒకేసారి 3 పదవులను ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే విధంగానే టీటీడీ బోర్డు ఉన్నారు. దీన్ని బట్టి చూసి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంఎస్ రాజుకు చాలా పెద్దపీట వేసిన పార్టీగా కూడా ఇక్కడ తెలుస్తుంది. అదే విధంగానే మొత్తం పైన జిల్లా 25 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తిరుపతి విషయానికి వస్తే కూడా తనపాక లక్ష్మి అదే విధంగానే ఆమెను కూడా జిల్లా అధ్యక్షురాలుగా నియమించినట్టు తెలుస్తుంది. మొత్తం బీసీలకు 8, అదేవిధంగానే మైనారిటీలకు 1, ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 స్థానం. ఈ విధంగా సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో పూర్తిగా పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను నియమించినట్టు తెలుస్తోంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. ఇక ఇదే అంశం మీద డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆశించిన విధంగానే అధ్యక్షుల నియామకం జరిగిందా? రేణు, ఎస్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకం కూడా జరిగింది. రేణు, 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులకు కూడా టీడీపీ అధిష్టానం నియమించింది. అయితే జిల్లా అధ్యక్షుల్లో బీసీ 8, మైనారిటీ 1, ఓసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 1 ఏదైతే ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూ పరంగా సామాజిక పరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అనకాపల్లి బత్తుల తాతయ్య బాబు, అరకు మోజోర్ తేజవతి, ఈమె ఏదైతే అరకు నియోజకవర్గానికి సంబంధించినామా ఈమెను ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గట్టిగా సపోర్ట్ చేశారు. అచ్చెన్నాయుడు అండతోనే ఈమెను జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. శ్రీకాకుళం మోదవలస రమేష్, ఇది అచ్చెన్నాయుడు కుటుంబం కీలకంగా మద్దతు ఇవ్వడంతో మోదవలస రమేష్ కు లభించింది. విశాఖపట్నం బీసీ నేత చోడా వెంకట పట్టాభిరామ్కి ఇచ్చారు. విజయనగరం కిమిడి నాగార్జున, ఇతను డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. జిల్లాలో యువ నాయకుడు లోకేష్ టీమ్ లో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తాడు. యువ నేతగా గతంలో ఏదైతే 2014 చివరిలో కేబినెట్ మంత్రిగా అయ్యారు. వీరి తండ్రిని ఏదైతే నక్సలైట్లు హత్య చేయడంతో కేబినెట్ లోకి తీసుకున్నారు. తర్వాత ఏదైతే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయనకు సీట్ లభించలేదు. డీసీసీబీ పదవితో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది. రేణు, అమలాపురం గుత్తుల సాయి, ఏలూరు బడేటి రాధాకృష్ణ, ఈయన టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా కాలం సుదీర్ఘంగా టీడీపీ పార్టీకి సేవ చేశారు. టీడీపీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. ఏదైతే కాకినాడ జ్యోతుల నవీన్, వీరి తండ్రి ఏదైతే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు జ్యోతుల నెహ్రూ కుమారుడుగా జ్యోతుల నవీన్ ఉన్నారు. ఇతను ఒకసారి జెడ్పీ చైర్మన్ అయ్యారు. ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు అయ్యారు. నేటికి అదే జిల్లా అధ్యక్ష పదవి అధికారంలోకి వచ్చినా కూడా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏదైతే జ్యోతుల నవీన్ మీద నమ్మకంతోనే ఉంచి ఆయన జిల్లా అధ్యక్ష పదవి కొనసాగిస్తున్నారు. నరసాపురం మంతెన రామరాజు, ఈయన మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు లెదర్ కార్పొరేషన్ డీసీ చైర్మన్ గా ఉన్నారు. ఈయనకు గత ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ సీట్ దక్కలేదు. ఆ దక్కకపోవడంతో ఏదైతే ఈయనకి జిల్లా అధ్యక్ష పదవి లభించింది. రేణు, ఏదైతే రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ, ఈ సీనియర్ నేత, ఏదైతే కుటుంబానికి పట్టుంది, ఏదైతే రాజమండ్రిలో కీలకంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఏదైతే ఈయన పార్టీని సమర్థవంతంగా నడిపించగలరు. పార్టీలో ఉన్న విభేదాలు కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోగలరు అంటూ అధిష్టానం భావించింది. బాపట్ల సంగల్ రాజశేఖర్ బాబు, సీనియర్ టీడీపీ నేత, గుంటూరు పిల్లి మాణిక్యరావు, ఈయన మీడియా సెల్లో కీలకంగా పనిచేశారు. ఏదైతే గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల బాధ్యత చంద్రబాబు నాయుడు అప్పగించారో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు కృషి చేశారు. ఈ గుంటూరు తర్వాత వచ్చేసి మచిలీపట్నం వీరంకి గురుమూర్తి, నరసరావుపేట షేక్ జానే సైదా, ఇక్కడ ఒక మార్పు జరిగింది. ఆశించిన ప్రకారం ఏదైతే కొమ్మలపాటి శ్రీధర్ కు నరసరావుపేట టీడీపీ అధ్యక్షుడు ఇస్తారని ప్రచారం జరిగింది. ఏదైతే గతంలో వచ్చిన
టీడీపీ అనధికారికంగా రిలీజ్ చేసిన ఒక లిస్ట్ లో కూడా ఏదైతే కొమ్మలపాటి శ్రీధర్ పేరు వచ్చిందో అయితే ఆ స్థానంలో షేక్ జానే సైదా అనే వ్యక్తిని నియమించడం జరిగింది. విజయవాడ గద్దె అనురాధ ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు. గత జగన్ గవర్నమెంట్ లో ఏకైక ఎమ్మెల్సీగా గెలుపొందిన నేత. టీడీపీలో సుదీర్ఘ కాలం ఉంది. అటు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆమెకు ఏదైతే గతంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. టీడీపీ మహిళా విభాగంలో కీలక నేతగా ఉన్నారు. ఆమెకు విజయవాడ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇటు ఏదైతే చిత్తూరు జిల్లాలో నగిరి నియోజకవర్గానికి సంబంధించిన షణ్ముఖరెడ్డికి ఇచ్చారు. ఈయన టీడీపీ సీనియర్ నేత. నగిరి నియోజకవర్గంలో రోజాను ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తో పాటు రోజాని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించేవారు. రోజాతో గట్టిగా పోరాడి భానుప్రకాష్ విజయానికి కృషి చేసిన షణ్ముఖరెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. బీద రవిచంద్ర నెల్లూరు జిల్లాకు సంబంధించిన బీద రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు, జాతీయ కార్యదర్శి. అదేవిధంగా ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారో ఈయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఈ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ టీమ్ లో కీలక పాత్ర పోషించే బీద రవిచంద్రకు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం జరిగింది. ఇటు ఏదైతే ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుతం కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు టీడీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఏదైతే జగన్ పార్టీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరిగినా వెళ్ళకోకుండా టీడీపీతో 2014 నుంచి టీడీపీతో ట్రావెల్ అయ్యి టీడీపీలోనే 2024 ఎన్నికల్లో గెలిచారు. ఈయనకు ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. రాజంపేట సుఖవాసి ప్రసాద్ ఆయన సీనియర్ మాజీ ఎంపీ సుఖవాసి పాల్కొండరాయుడు కుమారుడు. వీరి అన్న ఏదైతే సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారో అతను టీడీపీ అధిష్టానంతో విభేదించి ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం సుఖవాసి ప్రసాద్ బాబు అయితే టీడీపీలోనే కొనసాగుతున్నారు. మరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా సీనియర్ ఎమ్మెల్యేలు, ఈయన జూనియర్. మరి వీళ్ళని ఎలా కన్విన్స్ చేసి పార్టీని నడిపిస్తారనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అయితే టీడీపీ అధిష్టానం కూడా కొత్త నాయకత్వానికి, సమర్థవంతమైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి సుఖవాసి ప్రసాద్ బాబుకు రాజంపేటకు సంబంధించి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం జరిగింది. తర్వాత అనంతపురం పూల నాగరాజు ఇక్కడ ఒక మార్పు జరిగింది. అదైతే గతంలో కాలువ శ్రీనివాసులకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఒక లిస్ట్ లో కూడా ఆయన పేరే వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఏదైతే తాను జిల్లా బాధ్యతలు మోయాలంటే నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగదంటూ ఆయన టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. చివరి నిమిషంలో అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగింది. నెక్స్ట్ హిందూపురం ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. తర్వాత జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించారు. అయితే ఈయన సమర్థతకు పెద్దపీట వేశారనుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి జిల్లాను ఏకతాటిపై నడిపిస్తారన్న నమ్మకంతో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆశించారో అదేవిధంగా పనిచేస్తారని కూడా ఈయనకు పేరుంది కాబట్టి ఈయనను హిందూపురం జిల్లా అధ్యక్ష పదవికి నియమించడం జరిగింది. తర్వాత ఏదైతే కడప ముందు ఊహించినట్టుగానే కడప మార్పు జరిగింది. ఏదైతే ముందున్న శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధ్యక్ష పదవి చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం దాదాపు 18 నెలలు అధికారం వచ్చిన తర్వాత కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి పైన హోరాహోరీగా పోరాడి ఓడిపోయారు. కేవలం అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన భూపేష్ రెడ్డికి అటు లోకేష్ దగ్గర ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర గుర్తింపు ఉంది. ఏదైతే 2024 అసెంబ్లీ సీట్ జమ్మలమడుగు అసెంబ్లీ సీట్ ఆశించారో ఆ నేపథ్యంలో ఏదైతే బీజేపీలో సీనియర్ గా ఉన్న వారి చిన్నాన్న ఏదైతే ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయన గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలో జిల్లాలో ఉండే నాయకులను ఏకతాటిపై నడిపించగలరు, సమర్థత కలగరు. తర్వాత జిల్లాలో ఉన్న నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన భూపేష్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. తర్వాత కర్నూలు గుడిసె కృష్ణమ్మ ఈమె బీసీ మహిళ. ఈమె సుదీర్ఘకాలం టీడీపీలో ఉంది. టీడీపీ నాయకత్వానికి టీడీపీ అధిష్టానానికి కూడా నమ్మకమైన వ్యక్తి. ఏదైతే మహిళ కేటాయించాలనే కోణంలో బీసీ కోణంలో గుడిసె కృష్ణమ్మకి ఇవ్వడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ లో ఇప్పుడు బైరెడ్డి శబరి ఎంపీగా ఉన్నారు. అయితే అదే సామాజిక వర్గానికి సంబంధించిన గౌరవ్ చరితారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ జిల్లా అధ్యక్ష పదవి నియమించడం జరిగింది. ఓవరాల్ గా మనం కుల ఈక్వేషన్లు చూసినప్పుడు కానీ సామాజిక వర్గంగా కానీ టీడీపీ అధిష్టానం అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను కూడా సామాజికంగా బేరీ చేసుకుని అధ్యక్ష పదవులు ఇచ్చింది.
ఈ ఈ వీటిపైన ఎలాంటి అసంతృప్తి లేదు. జిల్లాలో ఉన్న 3 మెన్ కమిటీలు ఒక్కొక్క నేతలతో సమావేశమైన తర్వాతనే ఈ నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే ఈ జంబో టీం 25 మంది ఉన్నారో ఈ టీం నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా పోరాడగలరు, నేరుగా విమర్శించగలరు. సమర్థత గల నేతలని టీడీపీ అధిష్టానం భావించింది. ఆ నేపథ్యంలో నారా లోకేష్ కొన్ని సూచనలు సలహాలతో, ఇటు సీఎం చంద్రబాబు సలహా సూచనలతో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్ కిరణ్. ముందుగా అధ్యక్ష పదవుల కొన్ని ప్రాంతాల్లో కనుక మనం చూసుకుంటే టీడీపీలో ఈ అధ్యక్ష పదవుల కోసం కూడా అధ్యక్షులుగా ఎంపిక చేసే వాళ్ళని కూడా వేరే వాళ్ళని అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కొన్ని సమీకరణాల ప్రకారంగా కూడా అక్కడ ఉన్న ఆదరణ ప్రకారంగా కూడా అక్కడ అంటే ఆ పార్టీ బలోపేతానికి కానీ ఎవరుంటే మంచిది, ఎక్కువగా కూడా ప్రజల్లో ఆదరణ ఎవరికి, ఇవన్నీ కొన్ని క్యాలిక్యులేషన్స్తో కూడా టీడీపీ అయితే అధ్యక్షులని కార్యదర్శులను కూడా ప్రకటించింది.